రకుల్ జాకీల మధ్య సిచ్యువేషన్షిప్. భర్త కామెంట్స్ పై వివరణ ఇచ్చిన హీరోయిన్. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్ తన భర్త జాకీ బగ్నాని చేసిన సిచ్యువేషన్షిప్ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. ఒక ఇంటర్వ్యూలో జాకీ మాట్లాడుతూ తమ మధ్య బంధం ఎప్పుడు కొత్తగా స్నేహపూర్వకంగా ఉంటుందని చెప్పి క్రమంలో ఆ పదాన్ని వాడారు. అయితే దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ వస్తున్న వార్తలపై రకుల్ ఆవేదన వ్యక్తం చేశారు. క్లిక్ బైట్స్ కోసం సందర్భం లేకుండా వార్తలు రాయడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీతి సింగ్ ప్రముఖ నిర్మాత జాకీ బగ్నానీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2024 ఫిబ్రవరిలో గోవా వేదికగా అత్యంత వైభవంగా వీరి పెళ్లి జరిగింది. అయితే తాజాగా ఒక జంట ఒక ఇంటర్వ్యూలో వాడిన ఒక పదం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. సాధారణంగా పెళ్లి తర్వాత వాడే పదాల కంటే భిన్నంగా జాకీ మాట్లాడడంతో నెటిజన్లు రకరకాలుగా విశ్లేషించడం మొదలు పెట్టారు. అసలు ఏం జరిగింది? ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జాకీ బగ్నాని మాట్లాడుతూ రకుల్తో తనకున్న బంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాకు పెళ్ళైంది, కానీ మేమిద్దరం ఇప్పటికీ ఒక సిచ్యువేషన్షిప్ లో ఉన్నట్లే ఫీల్ అవుతాం అని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా సిచ్యువేషన్షిప్ అంటే బాధ్యత లేని లేదా స్పష్టత లేని బంధం అని అర్థం వస్తుంది. అయితే జాకీ ఉద్దేశం అది కాదు. పెళ్లైన తర్వాత వచ్చే బాధ్యతలతో బంధం బోర్ కొట్టకుండా ఎప్పుడు ఒక కొత్త డేటింగ్ వైబ్ ను మెయింటైన్ చేస్తున్నామని, దీని గురించైనా ఆమెతో స్వేచ్ఛగా మాట్లాడగలనని తన స్నేహాన్ని ఉద్దేశించి ఆ మాట వాడారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం కేవలం ఆ పదాన్ని పట్టుకొని వీరిద్దరి మధ్య బంధం సరిగ్గా లేదంటూ ప్రచారం మొదలైంది. ఇది కాస్త రకుల్ దృష్టికి వెళ్లడంతో ఆమె ఘాటుగా స్పందించారు.